మాట్లాడుతూ బ్రదర్ని ఒక క్వశ్చన్ అడిగారు. మీరు 100% జస్టిస్ జరుగుతుందని కోరుకుంటున్నారా అని చెప్పేసి. డెఫినెట్లీ వి వాంట్ జస్టిస్ అండి. కంపల్సరీ మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే ఈరోజు ఈ విషయంలో మాకు న్యాయం జరగకపోతే రేపటి దినం ఇంకా ఇంకా పెద్దవి అవుతాయండి. ఈరోజు ప్రవీణ్ అన్న ఒక్కరికి ఇలా అయింది. ఈ విషయంలో మేము కనుక స్టాండ్ తీసుకొని జస్టిస్ కొరకు మేము పోరాడకపోతే రేపు ఇంకో ప్రవీణ్ అన్న ఇంకొక అతను వస్తారు. లేకపోతే అజయ్ బాబు గారే కావచ్చు. పబ్లిక్లో కామెంట్ పెడుతున్నారండి. కొన్ని మీడియా ఛానల్స్ లైవ్ ఇస్తున్నారండి యూట్యూబ్లో. దాంట్లో కింద మీరు కామెంట్ చూస్తే చాలా పచ్చిగా మాట్లాడుతున్నారండి. ఇది ఎంత మటుకు కరెక్ట్ అండి? ఒకరోజు శాంతియుతంగా మేము ఇది సమస్తం దేవుడు చూస్తున్నాడు, దేవునికి సమస్తం తెలుసు అని చెప్పేసి మేము ఒక శాంతియుతంగా మేము ఓపికతో ఉన్నాం. మేము ఏది గొడవలు కానీ అల్లర్లు చేసుకున్నటువంటి ఉద్దేశాలు మాకు లేవు. అని చెప్పేసి మీరు రెచ్చిపోతుంటే మాత్రం అది న్యాయం కాదు, అది కరెక్ట్ కాదు. మీరు గిట్ట అర్థం చేసుకోండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నిజ దేవుని తెలుసుకోండి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవునికి మరణం ఉంది. చనిపోయిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తాడు? ఆ దేవుని దగ్గరికి వెళ్తాడా? మరి ఎక్కడికి వెళ్తాడనేది తెలుసుకోండి. రెండోది, మానవునిగా ప్రేమించండి. ఒక మనిషిని చంపేస్తే ఏమీ రాదు, ఒక మానవుని చనిపోతే ఏమీ రాదు. కానీ దేవుడు చూస్తున్నాడు. పనిష్మెంట్ ఖచ్చితంగా అది ఎవరు చేశారు ఏందనేది తేలిన తర్వాత మాత్రము ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి పనిష్మెంట్ వస్తుంది. మేము ఏం చేయకపోవచ్చు. ఈరోజు మేము ఒక చేతగాని లాగా మీకు కనబడుతుండొచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయన సమస్తం ఎరిగిన ఆయన కళ్ళను మాత్రం మీరు మూయలేరు. ఇది ఒక క్రైస్తవంతో అని మాత్రము మీరు అణిచివేయలేరు అని చెప్పేసి మేము ఘాటుగా చెప్తున్నాం.